ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఫిట్‌నెస్ నిర్ధారణ బ్రేక్ సమయంలో చలనాల భారాలు రద్దు చేయాలని, ఆటో డ్రైవర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ పలవెల వీరబాబు మాట్లాడుతూ నగరంలో ర్యాపిడో వాహనాల ప్రయాణికులను తరలిస్తున్నారని, వాటికి ఎటువంటి పసుపు నెంబర్ బోర్డులు ఉండటం లేదని, ప్రమాదాలు జరిగితే జవాబాదారీ ఉండదన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో ఆటోల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నురుకుర్తి ప్రకాశ్రావు, నక్కా కృష్ణ, కొండ్రు శ్రీనివాసరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నగరంలో ర్యాపిడో బాగా పెరిగింది. అందులో టూ వీలర్ వాహనాలకి ఎటువంటి ఎల్లో బోర్డు అనుమతులు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత ప్రభుత్వం పరిశీలించాలని, ఆటో డ్రైవర్స్కి తగ్గిపోతున్న ఉపాధి గురించి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి నిత్యం పెట్రోలు డీజిలు వేయించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. కానీ అటువంటి ఆటోల మీద జీవనం సాగించే డ్రైవర్లకు ఎటువంటి సంక్షేమ బోర్డు లేదు. బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ నగరంలో ప్రత్యేకించి ఫిట్నెస్ కోసం బ్రేక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించారు. ఆటోకి రూ. 950 చలానా తీయాలి. ఫిట్నెస్లో ఏదైనా లోపం ఉంటే ఆ రోజు వాహనాన్ని రిజెక్ట్ చేసేయడమే కాకుండా ఆ చలానాన్ని రద్దు అయిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళడం, మళ్ళీ మూడోసారి వెళ్ళడం. అసలే ఆదాయం తగ్గిపోయి వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈ భారం అనేది సమంజసం కాదని చెప్పడంతో కలెక్టర్ గారు ప్రత్యేకంగా పాయింట్ని తీసుకుని దీని మీద నేను రివ్యూ చేసి మీకు తెలియజేస్తాను. ఈ ఫిట్నెస్ బ్రేక్ సంబంధించిన దానిలో భారం పడకుండా చూస్తానని ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం పట్ల మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక ఆశాభావంతో ఉన్నాం. కాకినాడ నగరంలో ఆటో కార్మికుల యొక్క మేలు కోసం కలెక్టర్ వారు కృషి చేస్తారని ఆశిస్తున్నాం.